ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవుని నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో వందనాలు. అలానే దేవుడు మనకి ఈ సమయంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. సరే, మనందరము ఈ రోజుల్లో చూస్తే చాలా చాలా ఫాస్ట్ పేస్ వరల్డ్ లో ఉన్నాం కదా, అంటే వేగవంతమైన ప్రపంచంలో ఉన్నాం. ఎక్కడ చూసినా చాలా బిజీగా హడావుడిగా ఉంటాం. ఎప్పుడు చూసినా ఏదో చేస్తూ ఉంటాం. అంటే ఏదో ఉద్యోగం అనో, లేకపోతే ఫ్యామిలీ అనో, లేకపోతే ఏదో ఒక పనులు పెట్టుకుని ఎవరో వచ్చారనో, లేకపోతే సంథింగ్ ఏదో చేస్తా మనకి ఇంపార్టెంట్ అయిన విషయాలకి అంత టైం లేకోకుండా ఉన్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం. అంటే చాలా ఇంపార్టెంట్ గా ప్రయారిటీగా దేనికైతే మనం ఎక్కువ టైం కేటాయించాలో, లేకపోతే ఎక్కువ ఏవి ఇంపార్టెంటో వాటికి మనం ఎక్కువ టైం ఇవ్వలేనిటువంటి స్థితిలో ఉన్నాం మనం యాక్చువల్గా చూసుకుంటే. అంటే మనకి ఆ దేవుడి కోసం మనం ఇవ్వాల్సిన టైము ఇవ్వట్లేదు. అలానే మనం కృతజ్ఞతకి కూడా మనకి టైం లేకోకుండా ఉన్నాము. అలాంటి స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ రోజుల్లో ఎవరిని చూసుకున్నా అట్లనే ఉన్నాం. అంటే కానీ దేవుడికైతే మనం కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా ఇష్టం. అట్లనే కృతజ్ఞత కలిగి ఉండటం ఎంత ఇష్టమో దేవుడికి, కృతజ్ఞత లేకోకుండా ఉండటం కూడా దేవుడికి ఇష్టం ఉండదు. అంటే యాక్చువల్గా కృతజ్ఞత లేకపోవటం అంటే ఏంటంటే, యాక్చువల్ చెప్పాలంటే మర్చిపోవటం. అంటే ఇంకా చెప్పాలంటే మనం పొందుకున్న వాటికి సరైన విధంగా మనం గుర్తించుకోకుండా తిరిగి దానికి మనం ఏమి ఇవ్వలేకపోవటాన్ని కృతజ్ఞత లేకపోవటం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికన్నా బాగా హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక హెల్ప్ చేస్తున్నాము, ఒకసారి చాలాసార్లు హెల్ప్ చేసాము, కానీ వాళ్ళు తిరిగి కనీసం ఒక థ్యాంక్ యూ కానీ, లేకపోతే వాళ్ళు అసలు ఏమీ దాన్ని పడమనుకుంటాం, అసలు మనిషికి ఒక కృతజ్ఞత కూడా లేదు అంటాం కదా. మనం కూడా చాలా సార్లు దేవుడి పట్ల మనం కూడా అట్లనే బిహేవ్ చేస్తూ ఉంటాం. చాలా అంటే ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఎన్నో వసతులు, ఎన్నో సదుపాయాలు, ఎన్నో అవకాశాలు మన దేవుడు ఇస్తుంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాల్సింది పోయి చాలా సార్లు మనం ఏం చేస్తాము, కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఇంకా అది లేదు ఇది లేదు అని అంటూ ఉంటాం కదా. అంటే అసలు ఎక్కువగా చెప్పాలంటే ఎక్కడైతే సుఖం, సదుపాయాలు, అవకాశాలు ఎక్కువ ఉంటాయో అక్కడే కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటా. అంటే ఇంకా ఏదో కావాలన్న ఆశ కూడా పెరుగుతూ ఉంటుంది. అసలు మనం ఎన్ని ఇట్లా మాట్లాడుకుంటుంటే సడన్ గా మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఇజ్రాయేల్ గుర్తొస్తారు. ఇజ్రాయేల్ స్టోరీ అందరికీ తెలిసిందే కదా. 430 సంవత్సరాలు ఐగుప్తుల చేతిలో బానిసలుగా ఉంటే దేవుడు వాళ్ళు నిట్టూర్పులు విడవటం, వాళ్ళు మొరపెట్టినప్పుడు విని దేవుడు ఏంటో, నేను మీ మొర విన్నాను, మీ హింస చూశాను, ఐగుప్తుల చేతిలోంచి నేను మిమ్మల్ని విడిపిస్తానికి నేనే ఆకాశం నుంచి దిగొచ్చాను అని చెప్తారు. ఇట్లనే కాదు, నేను మంచి వాగ్దానం చేశాను, నడిపిస్తానని కూడా చెప్పి వాళ్ళకి బయటికి తీసుకొచ్చి ఎన్నో అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని సైతం దేవుడు వాళ్ళకి 2 పాయలుగా చేసి బయటికి తీసుకొచ్చి అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఏ లోటు లేకుండా నడిపించుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి దేనికోసం ఏడ్చారో, మాంసం కోసం ఏడ్చారంట. ఐగుప్తులో తిన్నయే మాకు గుర్తొస్తున్నాయి, ఇక్కడ ఎప్పుడు చూసినా నువ్వు ఇచ్చేయి మన్నా తప్పితే ఏం లేదు, మాకేమో అవి కావాలి ఈ కావాలి, మాకు అవే గుర్తుకొస్తున్నాయి, మేము అక్కడ ఉంటే చక్కగా హ్యాపీగా తినేవాళ్ళము ఐగుప్తులో ఉన్నప్పుడు అని చెప్పి సనుగుతాం మొదలు పెట్టారంట. సర్లే, తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ తర్వాత అంటే నేను స్టోరీ మొత్తం చెప్పట్లేదు కానీ, బట్ ఓన్లీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు నువ్వు. ఇంకా వాగ్దానం మోస్ట్ దగ్గరలో ఉన్నప్పుడు దేవుడు పంపించమంటే మోషే ఒక 12 మందిని ఆ వాగ్దానం దేశం ఎలా ఉందో చూసి రండి అని పంపించినప్పుడు వాళ్ళు 40 days తిరిగి వచ్చినాక ఇదిగో ఇట్లా ఉంది ఇట్లా ఉందని వాళ్ళు చెప్పారు. చెప్తే వాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేశారు, మోషే అహరోనుల పైన సనగటం మొదలు పెట్టారు. ఏంటి, మేము ఐగుప్తులు ఎందుకు చావలేదు, అరణ్యంలో ఎందుకు చావలేదు, తీసుకొచ్చి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడ మమ్మల్ని చంపటానిక, లేకపోతే ఇక్కడ మేము ఇలా ఉండటానిక? ఏం కాదు, మేము తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోతాము, అక్కడ ఉండడమే మంచిది అని అంట ఒక నాయకుడిని నియమించుకుని మనం ఐగుప్తుకి వెళ్ళిపోదామని కూడా డిసైడ్ అయిపోయారంట వాళ్ళు. అంటే వీళ్ళని చూస్తే ఏమర్థం అవుతుంది మనకి, అసలు వాళ్ళకి కృతజ్ఞతే లేదు కదా.
దేవుడు చేసిన కార్యాలు ఏమీ గుర్తుకులేవు వాళ్ళకి. కృతజ్ఞత లేకపోగా మళ్ళీ ఏంటి చిన్న చిన్న వాటికి అయ్యో లేవని చెప్పి సణగటం గుణగటం మొదలు పెట్టారు. కాకపోతే తర్వాత ఏమైంది ఏంటి అనేది నేనేం చెప్పట్లేదు, కానీ అంటే ఈవెన్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు కష్టం అని చెప్పి ఏడ్చారో తిరిగి అక్కడికి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ మెయిన్ గా చూసుకుంటే ఇవన్నీ మనకి ఎందుకు రాశారు బైబిల్లో, ఎందుకు మనకి ఇవన్నీ అంటే 1 కొరింథీలు 10:11 ఏమని ఉంటుందంటే, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ఎందుకు రాశారంటే మన కోసే రాశారంట ఇవన్నీ. మనం మళ్ళీ అలా బిహేవ్ చేయకోకుండా ఉంటామని, మళ్ళీ మనము అట్లా సణక్కోకుండా ఉంటాము అని చెప్పేసి. కానీ అదేవిధంగా 2 తిమోతిలో 2 తిమోతి 3:1-4 వరకు చూస్తే ఏముంటుందంటే, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి, మనుషులు కృతజ్ఞత లేని వారు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు లాగా ఉంటారు అని చెప్పి ఉంటది. అంటే ఏంటి, ఆల్రెడీ మనం అందరం అదే స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. ఏంటి మనకు ఆల్రెడీ అట్లా జరుగుతుంది, అలా ఉండొద్దు అని చెప్పినా కానీ ఈ రోజుల్లో మనం అంటే పెద్దవాళ్ళమైనా లేకపోతే చిన్నపిల్లలైనా అందరూ అదే స్థితిలో ఉన్నాం. అంటే ఎవరికి కూడా కృతజ్ఞత లేని స్థితిలో ఉన్నాం అన్నమాట. అదేంటి చెప్తున్నాం కదా, ఇంకేం కావాలి, అదే కదా కృతజ్ఞత కలిగి ఉండటం అంటే అని అనుకోవచ్చు. యాక్చువల్ గా కృతజ్ఞత అంటే ఏదో ఊరికి జస్ట్ థ్యాంక్ యూ చెప్తాం అని ఒక్కటే కాదు, అది మన లైఫ్ స్టైల్ అవ్వాలి. అంటే మన యొక్క వైఖరి అయి ఉండాలి, మన యాటిట్యూడ్ కి సంబంధించింది అది. పౌలు అందుకే చాలా చోట్ల రాస్తాడు పత్రికల్లో. అంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అయినా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అయినా, కొలస్సీలకు రాసిన పత్రిక అయినా, హెబ్రీయులకు రాసిన పత్రికలో అయినా ఏమని రాస్తాడంటే, ఎప్పుడు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించండి అని రాస్తూ ఉంటాడు. పౌలు అట్లా రాశాడంటే ఏంటి అర్థం అంటే, అక్కడ అప్పుడు పత్రికలు రాశాడు సంఘాలకి అంటే మనకు కూడా రాసినట్టే కదా. ఈవెన్ మనం కీర్తనల్లో కూడా చూస్తే చాలా కీర్తనల్లో దేనికి సంబంధించి ఉంటుంది, మన కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడి పట్ల ఎలా మనం ఏ సందర్భాల్లో ఎట్లా కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది ఎంతో చక్కగా కీర్తనల ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా దేవుని తెలుసుకున్న దేవుని పిల్లలంగా మనం అయితే కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ చాలా సార్లు మనకు ఆ విషయం తెలిసినా కూడా ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా. రీజన్ లేకోకుండా అయితే ఉన్నాం, రీజన్ ఉంటుంది. అలాంటి కొన్ని రీజన్స్ ఏంటో చూద్దాం ఈరోజు. ఫస్ట్ది అసలు మనం ఆలోచన లేకపోవటం. అంటే చాలా సార్లు మనం అంటే మన లైఫ్ లో ఏదన్నా కృతజ్ఞత కలిగి ఉండటానికి ఉందా అంటే ఉందనే అనుకుంటాం, కానీ చాలా సార్లు ఎందుకు మనం కృతజ్ఞత లేకోకుండా ఉంటామంటే దాని గురించి అసలు మనం ఆలోచించాం యాక్చువల్ గా. ఎందుకంటే మనం బాగా సుఖమైన లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాం. మంచి 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ హౌసెస్, ఎంత చక్కగా బట్టలు, మంచి బట్టలు, ఎక్కడ కూడా అంటే ఏ లోటు లేకోకుండా మంచిగా తినడానికి ఫుడ్, ఏమి ఎక్కడ తక్కువ లేదు, అన్ని మంచిగా ఉంది. ఇంకా చూసుకుంటే అసలు మనకి ఈ కంట్రీలో అయితే మంచి ఎడ్యుకేషన్, ఈవెన్ ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మంచిగా ట్రీట్మెంట్స్, ఇంకా మనం ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు, మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, మంచి ఫ్రీడమ్, అలానే సెక్యూరిటీ, ఎక్కడ చూసుకున్నా మనకి ఏ లోటు ఎక్కడ కనిపించట్లేదు, అంత ఫుల్ గా మంచి కంఫర్టబుల్ గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. ఇలాంటప్పుడు మనకి యాక్చువల్ గా ఆ కృతజ్ఞత అనేది అంత పెద్ద గుర్తుకు రాదు. కానీ మనం ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా సార్లు ఏంటంటే మన లైఫ్ లో ఏదన్నా ఉన్నప్పుడు ఉంది కదా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా అంటే దాని గురించి పెద్ద పట్టించుకోము, దాన్ని పెద్ద లెక్క చేయము. ఓకే ఉంది కదా అయితే ఏంటి, ఎప్పుడైతే లేదో దాని యొక్క అవసరం లేకపోతే దాని యొక్క నీడ్ లేకపోతే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి చాలా సార్లు మనం వీటికి అలవాటు పడిపోయి ఆ టైం అనేది తీసుకో మనం ఏంటి మనకు అసలు ఏముంది,
దేవుడు మనల్ని ఎంతగా బ్లెస్ చేస్తున్నాడు అనేది మనం ఆలోచించము. ఆ ఆలోచించకపోవటం వలన మనం కృతజ్ఞత కలిగి లేకోకుండా ఉంటాం. అదే ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది, ఇఫ్ యూ థింక్ వీ కెన్ థ్యాంక్. మనం ఆలోచిస్తే డెఫినెట్ గా థ్యాంక్ఫుల్ గా ఉంటామంట. మనం ఆలోచించకపోతే థ్యాంక్ఫుల్ గా ఉండలేమంట. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:8 ఏమని ఉంటుంది, ఏటిని మనం ఎక్కువ ఆలోచించాలంట, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచండి, ఇవి పడితే అవి కాదు అని చెప్తాం. కానీ మనం ఏటి మీద ఎక్కువ ధ్యానం ఉంచుతాం చెప్పండి? మనకున్న వాటి మీద కన్నా ఏది లేవో దాన్ని ఎక్కువ కంప్లైంట్ చేసే విషయంలో ఉంటాం. ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము, టేస్టీగా లేదనుకోండి, ఏమంటాం? అసలు ఇంకా కంప్లైంట్స్, అసలు అది బాగాలేదంటాం, ఇది బాగాలేదంటాం. కానీ అక్కడ చాలా మంది ఒక పూటైనా వాళ్ళకి మంచి భోజనం దొరుకుతుందేమో అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనే మనకి ఏదైనా చిన్న తలనొప్పో లేకపోతే కాలు నొప్పి రాగానే టూ మచ్ కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ అంటే ఆ పరిస్థితుల్లో ఊరికే సణుగుతూ ఉంటాం, అబ్బా ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ చాలా మందికి ఒక అనారోగ్యంతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు, అసలు చిన్నప్పటి నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చూస్తే మన పిల్లల గురించి, మన హస్బెండ్స్ అయితే వైఫ్స్ అయితే హస్బెండ్స్ గురించి, లేకపోతే మనకున్న రిలేషన్షిప్స్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఎంతమంది అనాథలు ఉన్నారు చెప్పండి? వాళ్ళకంటూ ఒక రిలేషన్షిప్ ఉండాలి, లేకపోతే వాళ్ళకంటూ ఒక మనిషి ఉండాలి, వాళ్ళు నిజంగా ఒక మంచి రిలేషన్షిప్ కావాలనుకుని వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అవసరమైన వాటి మీద ఆలోచించుకోకుండా లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అవ్వచ్చు, కానీ ఈ చిన్న విషయాలను మనం మర్చిపోయి దానికి కృతజ్ఞత కలిగి ఉండాల్సింది పోయి తిరిగి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అంటే నేనేమి అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, అంత చక్కగా ఉండాలి, అసలు మీరు ఏమి చెప్పకూడదు అని నేను అంటలేదు. మన చుట్టూతో ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ థింగ్ జరుగుతూనే ఉంటుంది. అలానే మన లైఫ్ లో కూడా ఏదో ఒక నెగిటివ్ థింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఆ విషయం అప్పుడు కూడా మనం ఒక స్టెప్ కొంచెం ముందుకేసి మనకున్న బ్లెస్సింగ్స్ ఏంటి, ఆ సమయాల్లో కూడా మనకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం ఆలోచించి మనకి జరుగుతున్న నెగిటివ్ యొక్క ట్రాప్ లో పడుకోకుండా ఉండాలి. అంటే వాటి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుంది, ఇంకా అదే గుర్తుకొచ్చి వాటి ఇంపాక్టే ఉంటుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం ఎక్కువ ఆలోచించడాన్ని బట్టి మనం థ్యాంక్ఫుల్ గా ఉండగలం. కష్టమైన పరిస్థితుల్లో కూడా మన చుట్టూతో చాలా నెగిటివ్ జరుగుతున్న, మన లైఫ్ లో కూడా నెగిటివ్ జరుగుతున్నప్పుడు కూడా. కాబట్టి మనము ఇలాంటి కృతజ్ఞతా భావం కలిగి ఉండటం అనేది మనం పర్పస్ఫుల్ గా చెయ్యాలి. అంటే నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఒక ఆలోచన కలిగి చేస్తేనే తప్పితే మనం చేయలేం. ఇట్లా చిన్న చిన్న విషయాలకు కూడా మనం థ్యాంక్ఫుల్ గా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ లో ఉన్న నెగిటివ్స్ కూడా ఏమైతాయంటే పాజిటివ్ గా కనిపిస్తూ ఉంటాయి. దేవుడు నాకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చారా, ఇదంతా అసలు ప్రాబ్లమ్స్ అప్పుడు నిజంగా ప్రాబ్లమ్స్ లాగా కూడా కనిపించవు యాక్చువల్ గా ఆ పరిస్థితులు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా కృతజ్ఞత కలిగి ఉండాలంటే ముందుగా మనం ఆలోచించాలి. ఆలోచించకపోతే మనకి ఎప్పటికీ కృతజ్ఞత భావం అనేది కలగదు మనలో. సెకండ్ది గర్వం అంటే ఏదైనా నేను చేయగలను, నేను ఏమైనా ఎలాగైనా నేను చేయగలను, నేనే చేయగలను, ఇట్లాంటి ఆలోచనలన్నీ రావటం చాలా ఈజీ. అలానే నాకున్న శక్తితో బలంతో లేకపోతే ఇంకా దేనితోనైనా నేను ఏదైనా చేయగలను అనుకోవడం కూడా ఈజీ. కానీ అలాంటి ఆలోచనలు వచ్చిన ప్రతిసారి ఏంటంటే మనం కృతజ్ఞతకి దూరం అయిపోతూ ఉంటాం. మనం అంతే కదా, నేను చేయగలను అన్నప్పుడు రియల్ గా మనల్ని బ్లెస్ చేసిన దేవుడి వైపు మనం చూడలేం కదా. నిజంగా మనల్ని బ్లెస్ చేసిన దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండలేం కదా. అంటే అలాంటి హృదయం కలిగినప్పుడు, అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు చాలా చాలా తక్కువ దేవుడిని మనం మహింపరుస్తూ ఉంటాం. అంటే దేవుడి దగ్గర మనం తగ్గించుకోం. దేవుడిని మనం అంటే దేవుడే నా జీవితంలో చేశాడని ఒప్పుకోలేము.
అందుకే కదా చాలా రాజులు కూడా బైబిల్లో చూస్తే చాలా మంది రాజులు కూడా దేవుడు ఎంత చేసినా గానీ ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో గర్వం వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళ హృదయంలోంచి ఆ కృతజ్ఞతా భావం పోయిందో అప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు పడిపోవటం మొదలు పెట్టారు. చాలా మంది రాజులు అంతే, రాజుల గ్రంథంలో చూస్తే. కానీ పౌలైతే మొదటి కొరింథీయులకు 15:10 ఏమని చెప్తాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అని చెప్తాడు. అట్లనే యాకోబు రాసిన పత్రిక 1:17 ఏమని ఉంటుందంటే, 1:17 నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. అంటే మనం ఎట్లా స్టార్ట్ చేశారు చూడండి, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. మనం చాలా సార్లు ఏమని మోసపోతాం చెప్పండి, ఇది నా వల్లే వచ్చింది, ఇది నేనే చేశాను అని చెప్పి, అలా మీరు అట్లా మోసపోవద్దు. మీకు వచ్చే ఆలోచన బట్టి మీకు ఇచ్చింది ప్రతిదీ, మీకున్నది ప్రతిదీ ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. కాబట్టి మీరు ఎక్కడ మోసపోవద్దు అని చెప్తున్నారు. కాబట్టి మనకి ఏదన్నా ఉంది అంటే అది దేవుడిచ్చింది, మనం ఏమై ఉన్నామో అది దేవుని బట్టే. ఇంత క్లియర్ గా మనకి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం చాలా సార్లు మన హృదయంలో గర్వం వచ్చినప్పుడు మనం అలా ఆలోచించలేకపోతున్నాము అంటే అర్థం మనలోకి ఈ గర్వం వచ్చింది అని. అంటే మనం కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాము అంటే మనలో గర్వం వచ్చిందని. ఒకవేళ మనం కృతజ్ఞత కలిగి ఉండలేకపోతుంటే గనక మన హృదయంలో మన హృదయంలోకి గర్వం వచ్చిందేమో అని చెక్ చేసుకోవాల్సిన టైం అన్నమాట అది. సరే, సెకండ్ అది. థర్డ్ వచ్చేసి మనం ఏ విషయంలోనూ సంతృప్తి లేకపోవడం. ఇప్పుడు అసలు మన లైఫ్ లో ఎన్ని ఉన్నా కానీ సంతృప్తి లేదనుకోండి, మనం కృతజ్ఞత కలిగి ఉంటామా? కృతజ్ఞత కలిగి ఉండలేం కదా. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12 ఏమని ఉంటుందంటే, ఫిలిప్పీలకు 4:12 నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అది పౌలు ఎంత బాగా రాశాడు కదా. అన్ని పరిస్థితుల్లోనూ సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాడంట. అసలు మనకి సంతృప్తి ఎందుకు ఉండదు చెప్పండి? ఎందుకంటే మనకి చుట్టూతో బోల్డన్ ఆప్షన్స్. మన లైఫ్ లో ఆప్షన్స్ అంటే ఇది కాకపోతే అది, లేకపోతే మన చుట్టూతో ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ, మన కల్చర్ కానీ, మన సొసైటీ కానీ ఎప్పుడు ఏం చెప్తుందంటే దీనికంటే బెటర్ది, ఇంకా దీనికంటే ఇంకొకటి, లేకపోతే మనకి అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉండాలి. కార్ అయినా, ఫోన్ అయినా, లేకపోతే ఏదైనా, లేదంటే మనం వేసుకునే బట్టలు అయినా కూడా ట్రెండ్ ప్రకారం మారిపోవాలి. ఇట్లా ఎన్ని ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా ఉంటుందా? అసలు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే దానికి తోడు అసలు నాకు అంతా బాగానే ఉంది కానీ దీనికంటే ఇది కాకుండా ఇంకెలా అయితే వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే ఇది ఇప్పుడు దాకా వచ్చింది ఓకే, కానీ మనం వేరే వాళ్ళంత అయితే నాకు రాలేదు కదా అని ఆలోచిస్తాం. అంటే ఎప్పటికప్పుడు మనలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మన చుట్టూతో మన కల్చర్, సొసైటీ అట్లా ఉన్నప్పుడు నాకు ఏం చెప్తుందంటే మనం భక్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలంట. అందుకే 1 తిమోతిలో 6:6-8 వరకు ఏమని ఉంటుందంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోని ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో సంతృప్తి పొందుదాం. అంటే మనకి ఎంత ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు మనకు ఉన్నదానిలో మనం సాటిస్ఫాక్షన్ గా ఉంటున్నామా లేదా, ఉన్నదాంతో మనం సంతృప్తి చెందుతున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే సంతృప్తి చెందుతామో ఆటోమేటిక్ గా మనలో కృతజ్ఞత భావం వస్తుంది. మనం సంతృప్తి కలిగి ఉంటే మనలో ఏమున్నా ఏమి లేకపోయినా మనం సంతోషం కలిగి ఉండొచ్చు.
కాబట్టి ఇప్పుడు దాకా మనం ఏం చూస్తున్నాం అంటే మనం కృతజ్ఞత కలిగి ఉండలేకపోవటానికి గల కారణాలు ఏంటంటే, మొదటిది మనం ఆలోచించాం చాలా సార్లు. ఒకవేళ ఆలోచించినా లేని దాని గురించి ఆలోచిస్తాం. 2 వచ్చేసి మనలో గర్వం. 3 వచ్చేసి మనము సంతృప్తి లేకపోవటం. తర్వాత 4వది వచ్చేసి ఇతరులతో మనం ఎక్కువగా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇతరులతో మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమన్నా ఉంటే దాన్ని బట్టి సంతోషిస్తాం, మనం సంతోషించలేం కదా. అందుకే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ప్రతి వాడును తాను చేయి పనుని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. అంటే ఏంటి, డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో అయితే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అని ఉంటుంది. అంటే ఇతరులతో మీరు అసలు కంపేర్ చేసుకోవద్దు. మీ లైఫ్ లో మీకున్న దాన్ని బట్టి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే చాలా సార్లు మనం ఇతరులని చూసి మన లైఫ్ లో ఉన్న దాన్ని మనం గుర్తించము, లేదా మనల్ని మనం అభినందించుకోలేం. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు కదా. కాబట్టి మనమే దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ ను, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ ను బట్టి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. లెట్స్ సే మనం ఎవరినన్నా ఎంకరేజ్ చేసాం, ఈ రోజు ఒక వర్డ్ చెప్పో, లేకపోతే లేకపోతే ప్రేయర్ చేసో ఏదో చేసాం. వేరే వాళ్ళ వైపు చూసే బదులు ఈ రోజు దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, నేను వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నానని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్రిషియేట్ అంటే మళ్ళీ అతిశయించటం కాదు. వేరే వాళ్ళని చూసే బదులు మన లైఫ్ లో దేవుడు మన ద్వారా చేస్తున్నది ఏంటి అని ఆలోచించి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు అన్నమాట. చాలా సార్లు మనల్ని మనం తక్కువగా చూసుకోవడం వల్ల, లేకపోతే మన లైఫ్ లో జరిగే మనం చూసుకోకపోవటం వల్లే చాలా మట్టుకి మన లైఫ్ లో మనకు వచ్చే పరిస్థితులకి కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఇలాంటి కంపారిజన్స్ కూడా మనకి కృతజ్ఞతను కలిగిస్తాయి. ఎట్లా అంటే లెట్స్ సే ఇప్పుడు మనం ఎవరికన్నా మనలో అంటే జాబ్ వచ్చింది, కాకపోతే శాలరీ అంత లేదనుకోండి, జనరల్ గా మనం ఏం చేసుకుంటాం, పలానా వాళ్ళకంటే శాలరీ మనకి చాలా తక్కువగా ఉంది అని ఆలోచిస్తున్నాం అనుకోండి. అలాంటి సమయంలో అసలు జాబే లేని వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే మనకు తెలియకోకుండానే కృతజ్ఞత వస్తుంది మన హృదయంలో. అట్లనే మన ఫ్రెండ్ కన్నానో, లేకపోతే మన కొలీగ్ కన్నానో, లేకపోతే ఇంకెవరికన్నానో మనకు మంచి వాళ్ళకు ఉన్నంత మంచి ఇల్లు మనకు లేదు అని కంపేర్ చేసుకుంటాం అనుకోండి. అసలు ఇల్లే లేని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తెలియకోకుండానే మనకు కృతజ్ఞత వస్తుంది కదా. అంటే నేను అనేది ఏంటంటే, కంపారిజన్స్ అనేది వేరే వాళ్ళతో మనం ఎలా చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. అది నెగిటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు. మన కృతజ్ఞత కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది, కృతజ్ఞత కలిగి లేకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా ఎలా కంపేర్ చేసుకుంటున్నారు, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది. మనం ఆలోచించే లేకపోతే మనం చేసే కంపారిజన్స్ కనుక మన లైఫ్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంటే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవటం మంచిది. దేవుడు మన ద్వారా చేస్తున్న కార్యాలను గుర్తు తెచ్చుకొని అప్పుడు తెలియకోకుండానే మన హృదయంలో కూడా మనకి ఈ కృతజ్ఞతాభావం కలుగుతుంది. ఇంకొకటి 5వది ఏంటంటే నెగ్లిజెన్స్. అంటే ఏముందలే కృతజ్ఞత చెప్పాలా ఇప్పుడు దేవుడికి అనే ఒక ఆలోచన. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు చూస్తే అక్కడ ఒక 10 మంది కుష్ఠరోగులు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పి వాళ్ళు అడుగుతారు దేవుణ్ణి. అడిగినప్పుడు దేవుడు వాళ్ళని, సరే మీరు మీ యాజకుల దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్తే వాళ్ళు వెళ్తున్నప్పుడే వాళ్ళు స్వస్థపడ్డారు అని ఉంటుంది. వారిలో ఒక్కతను మాత్రమే తిరిగి వచ్చి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇంటి అతను తప్పితే వేరే వాళ్ళు మరి ఇదవలేదా? ఇదయ్యే ఉంటారు కదా, వేరే వాళ్ళు కూడా స్వస్థత పడ్డారు కదా. కానీ ఏంటంటే ఇతను ఒక్కడికే చెప్పాలి, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి మహింపరచాలి అనేది. మేబీ వాళ్ళు కూడా అనుకుని ఉంటారు కానీ ఏముందలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. మనం చాలా సార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలి అని అడగటంలో ఉన్నంత టైము తిరిగి దేవుడికి దగ్గరకు వచ్చి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పే టైము ఉండదు. మనం నెగ్లెక్ట్ చేస్తాము, బిజీగా ఉంటాం, అన్ని గుర్తొస్తాయి అప్పుడు.
మనకి లేనిపోని అన్ని టైం టేబుల్ అంతా గుర్తొస్తుంది. కాబట్టి మనం దేవుడు అంటే కృతజ్ఞత కలిగి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే నెగ్లిజెన్స్, ఏముందలే అనుకునే తత్వం. అలా ఉండకోకుండా మళ్ళీ మనం పొందుకున్న ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత కలిగి ఉండి, అట్లానే ఒక్కొక్కసారి దేవుడు ప్రేరేపిస్తే అందరి ముందు కూడా చెప్పాల్సి వస్తుంది. అందరి ముందు కూడా దేవుని మహిమపరచాల్సిన సమయం వస్తే చెయ్యాలి. మనం వేటిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి వీటన్నిటిని మనం చూసుకుంటే గనక ఏం అర్థమవుతుంది చెప్పండి? కృతజ్ఞత అనేది ఓన్లీ ఒక్క చిన్న మాటేనా? థ్యాంక్ యూ చెప్పడం ఒకటేనా? కాదు కదా. కృతజ్ఞత అనేది మన వైఖరికి, మన యాటిట్యూడ్ కి సంబంధించింది. అది మన యాటిట్యూడ్ అంటే మనం కృతజ్ఞత కలిగి ఉంటే మన యాటిట్యూడ్ మారుతుంది. అంటే మనం చూసే విధానం మారుతుంది, మనం ఆలోచించే విధానం మారుతుంది, మనం అంటే దేవుణ్ణి చూసే విధానం కూడా మారుతుంది. అంటే మనం పొందుకున్న దానికి కృతజ్ఞత అంటే యాక్చువల్గా మనం పొందుకున్న దానికి సరైన విధంగా తిరిగి మనం ఏమి ఇస్తున్నాము అనేది, అది కృతజ్ఞత కలిగి ఉండటం అంటే. సరే, కృతజ్ఞత కలిగి ఉండకపోవడానికి రీజన్స్ ఏంటో చూసాము. అసలు కృతజ్ఞత కలిగి ఉండటానికి వాళ్ళ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే, మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం అనుకోండి, తెలియకోకుండానే మనలో సమాధానం కలుగుతుంది. అది ఎట్లా అంటారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 7, 8 ఒకసారి 6 కూడా చదువుతాను. దేన్ని గూర్చి చింతింపకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఏంటంట? మన సమాధానం కలుగుతుంది అని చెప్తున్నారు కదా. ఏ పరిస్థితుల్లోనైనా అంటే ప్రార్థన, కృతజ్ఞత, మళ్ళీ సమాధానం కలిగిద్దాం, ఇవన్నీ చాలా సార్లు ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. మనం అట్లానే కొలసీలకు రాసిన పత్రిక 3:15 కూడా చదివితే అట్లనే ఉంటుంది. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. అది ఒకదానికొకటి రిలేటెడ్ అన్నమాట. ఎప్పుడైనా సరే మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము అంటే మన చూసే విధానం మారుతుంది. మన రిలేషన్షిప్స్ లో పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మన యాటిట్యూడ్ మారుతుంది. అంటే మన రిలేషన్షిప్స్ అంటే మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే మనకి దేవుడికి ఉన్న రిలేషన్షిప్ కానీ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, అన్ని పీస్ఫుల్ గా ఉంటాయి మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మాత్రమే. కృతజ్ఞత లేకోకుండా ఉన్నాం అనుకోండి, పరిస్థితులు ఎంత బాగున్నా మన కృతజ్ఞత లేకపోతే ఏంటి, చిన్నది కూడా పెద్దదిలాగా కనబడుతుంది కదా. కాబట్టి మన లైఫ్ లో సమాధానం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకోటి, మనకి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్ పెరుగుతూ ఉంటుంది. మన కృతజ్ఞత చెప్పిన ప్రతిసారి మనని అది ఏ సందర్భం అయినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, కష్టమైనా నష్టమైన ఏదైనా కానీ మనం దేవుడికి కృతజ్ఞత చెప్తున్నామంటే అది చాలా చిన్నది. అంటే దేవుడు మనకి చేసిన దానికి మళ్ళీ తిరిగి మనం ఇచ్చే దాంట్లో ఇది జస్ట్ చాలా చిన్న పని మాత్రమే ఇది. అదేంటంటే దేవుడి పైన మనం తిరిగి మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే, ఏమైనా ఇవ్వాలి అంటే కృతజ్ఞత చెప్పడం తప్పితే మనం ఏం చేయలేము అసలు దేవుడికి. కాబట్టి మనం అట్లా రెగ్యులర్ గా ఏ పరిస్థితుల్లోనైనా, మరి పౌలు రాసిన విధంగా అన్ని సందర్భాల్లోనూ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పిన విధంగా మనం చేస్తుంటే మనం దేవుని కూడా ఇంకొక కొత్త యాంగిల్లో చూస్తుంటాం. ఓ, దేవుడు ఇన్ని చేశాడు నా జీవితంలో అని తెలియకోకుండానే మన హృదయంలో కూడా సంతోషం సమాధానం నింపబడుతూ ఉంటది. అంటే కొన్నిసార్లు ఏమో కృతజ్ఞత కలిగి ఉండటం చాలా ఈజీ. అన్ని బాగున్నాయి అనుకోండి, పోనీ ఒకవేళ మర్చిపోయి వాళ్ళకంతా రేపైనా చెప్తాం. అదే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అది మన పరిస్థితులను బట్టో మనం వెళ్తున్న స్థితిని బట్టో కృతజ్ఞత చెప్పడం అనేది చాలా కష్టం. కానీ మనం పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఇచ్చే కృతజ్ఞత, లేకపోతే మనం చెప్పే కృతజ్ఞతే అన్ని బాగున్నప్పుడు ఒక 1000 times చెప్పిన దానికి ఈక్వల్. అంటే ఎందుకంటే మనం కావాలని చెప్పి దేవుణ్ణి మహింపరచాలని చెప్పి మనంతట మనం కష్టమైనటువంటి ఒక పని చేస్తున్నాం. కాబట్టి
ఆ టైంలో మనం మామూలుగా ఉన్నప్పుడు ఈజీగా చెప్పేసేదానికి 1000 టైమ్స్కి ఈక్వల్ అంట జనరల్ గా, అంతే కదా. సో మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, అంటే మనం ఆ పరిస్థితుల్లో కంప్లైంట్ చేయాలని, లేకపోతే పరిస్థితి బాగోలేదని, ఇంకా ఏవేవో అనిపిస్తూ ఉంటాయి. కానీ అట్లాంటి దానికన్నా కూడా మనం మనకున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో కృతజ్ఞత చెప్పడం వల్ల ఆ పరిస్థితిలో కూడా లైట్ గా కనిపిస్తుంది, అంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంటే కృతజ్ఞత కలిగి ఉండటం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో మన లైఫ్ లో సంతోషం, సమాధానం, దేవుడితో మన రిలేషన్షిప్ పెరగాలన్నా కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. సరే, ఇదంతా బానే ఉంది, మరి ఎలా చెప్తాం కృతజ్ఞత? అన్నిసార్లు అన్ని వేళల్లోనూ కృతజ్ఞత చెప్పాలంటే ఎలా చెప్తాం చెప్పండి? నేను 3 పాయింట్స్ చెప్తా. ఒకటి ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఇంతవరకు చేసిన కార్యాలన్నీ గుర్తు తెచ్చుకుని దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. చాలా సార్లు మనం ఏ స్థితి నుంచి వచ్చామనేది మర్చిపోతాం. ఏదన్నా ఒక మంచి ఉన్నతమైన స్థితిలోనూ, లేకపోతే ఈ దేవుడిని బట్టి కూడా మామూలుగా కూడా ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితిని జనరల్ గా మర్చిపోతాం. కానీ మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని దర్శించిన రోజు, లేకపోతే దేవుడు మనకి తన్ని తాను బయలుపరుచుకుని మనకి రక్షణ ఇచ్చిన రోజు, లేకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నడిపిస్తున్నటువంటి స్థితి, లేదంటే మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు గుర్తు తెచ్చుకున్నప్పుడు, లేదంటే మన కోసం దేవుడు ఎన్నిసార్లు ఎర్ర సముద్రాన్ని చీల్చిన స్థితి, లేకపోతే ఎన్నిసార్లు దేవుడు మనల్ని సాతాను చేతిలోంచి విడిపించి ఉంటారు, ఎన్నిసార్లు మనల్ని దేవుడు మనకి కావాల్సిన ప్రతి అవసరతని తీర్చారు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడారు. ఇట్లా అసలు చెప్పుకుంటా వెళ్తే ఎన్ని వస్తాయో. ఎన్నిసార్లు మనం పాపంలో పడిపోకుండా, ఎన్నిసార్లు మనం దేవుడికి క్షమించుంటారు, ఎన్నిసార్లు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుంటారు, ఎన్నిసార్లు ఆయన మనకు ఒక స్నేహితుడిగా, తండ్రిగా, కష్ట సమయాల్లో మనకు అన్నిటిని దుడుచుంటారు. ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇంకా అసలు చాలా ఉంటాయి. మనం నిజంగా కృతజ్ఞత చెప్పాలి, అసలు అలాంటి యాటిట్యూడ్ కనుక మన హృదయంలో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ గానే వస్తాయి. మనకి ఆయన ఎన్ని పాఠాలు నేర్పించున్నారు కదా ఇప్పటిదాకా మన లైఫ్ లో. అట్లని ఎన్నిసార్లు ఆయన విశ్వాస్యత కల దేవుడు అని చెప్పి నిరూపించుకున్నారు, ఎన్నిసార్లు ఆయన యొక్క నోటి మాట ద్వారా మనల్ని ఎన్నిసార్లు బలపరిచారు, ఎన్నిసార్లు ఆయన యొక్క, ఇంకా అట్లా చాలా నేను ఇంకా చెప్తా ఉంటే వస్తూనే ఉంటాయి. సో ఎవరి కాళ్ళకి అది, ఎవరి లైఫ్ లో వాళ్ళకి అది గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మన హృదయంలోనూ మన తలంపుల్లోనూ ఒక మార్క్స్ లాగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటా ఉంటే, ఓ అంటే గతంలో దేవుడు చేశాడు, అప్పుడు ఆటోమేటిక్ గానే తెలియకోకుండానే గతంలో దేవుడు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారు అనే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. అంటే మనం ఇప్పుడు వెళ్తున్న స్థితిని కూడా మనం బెటర్ గా చూడగలుగుతాం, ఫ్యూచర్ కూడా మనల్ని బెటర్ గా చూసుకోగలుగుతాం మనల్ని మనం. అంటే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ఎప్పుడు మనం అనుకోం యాక్చువల్ గా. అదే కదా ఐగుప్తులే అనుకున్నారు, వీళ్ళకి అసలు ఎన్ని ఏం గుర్తుకురాలా, అందుకే ఏమన్నారు వాళ్ళు, మనం తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడం బెస్ట్ అన్నారు. అంటే మనం గతంలో దేవుడు చేసిన కార్యాలని గుర్తు తెచ్చుకున్నప్పుడు ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితికి గాని, రానున్న రోజుల్లో దేవుడు మనం నడిపించిపోతున్న స్థితిని గాని ముందుగానే మనం తెలుసుకుని వెనక్కి తిరగకుండా ముందుకే వెళ్ళటానికి సహాయపడుతుంది. చాలా సార్లు అంటారు లైఫ్ లో మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదు, వెనక్కి తిరిగి చూసుకుంటే ముందుకు వెళ్ళలేమంటారు. కానీ మన దేవుడైతే వెళ్ళగలదు కదా. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలం, చూసుకోలేకపోతే వెళ్ళలేం. కాబట్టి రెండోది ఏంటంటే ప్రస్తుతం, అంటే మన లైఫ్ లో దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే చాలా సార్లు మనం ఇందాక అనుకున్నట్టు గతంలో అయినా ఉంటాం, గతంలో మన జీవితంలో జరిగినవి అన్నా గుర్తుంటాయి, లేదా ఫ్యూచర్ లో ఏమైపోతుందో అన్న వర్రీ అన్న ఉంటది కదా. అంతేగాని ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నాం మనం, ఎప్పుడు వెనకన్నా ఉంటాం ముందన్నా ఉంటాం, కానీ ప్రస్తుతం ఉన్నాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది చెప్పండి, అనుదినము ఆయన యొక్క నూతనంగా ఆయన వాత్సల్యం పుట్టుచున్నది అని చెప్తుంది వాక్యం. ఆయనేమో అనుదినం నూతన వాత్సల్యం ఇస్తున్నారంటే మనం ఎందుకు మరి ఈ రోజులో లేకపోతే ఈ మూమెంట్ లో ఎందుకు ఉండాలేం చెప్పండి. ఏ రోజైతే మనం ఇప్పుడు అంటే ఈ రోజు ఈ బ్రతికినప్పుడు మనకి తెలియకోకుండానే మనలోని సంతోషం, సమాధానం, ఒక ఫ్రీడమ్ అనేది ఉంటది. అప్పటిదాకా మనం ఎప్పుడు పాస్ట్ లోనో ఫ్యూచర్ లోనో ఉంటే ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేం.
కాబట్టి ఏదో ఒక స్పెషల్ డేస్ అప్పుడు, బర్త్డే అప్పుడు, లేకపోతే మ్యారేజ్ డే అప్పుడు, ఈటప్పుడే కాకుండా మనకి ఎవ్రీడే లైఫ్ లో చాలా ఉన్నాయి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి, లేదా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండటానికి. అంటే మనం పొద్దున్నే ఉదయమే కళ్ళు తెరిచిన మొదలు మళ్ళీ తిరిగి పడుకునేంత వరకు మనం అసలు కళ్ళు తెరిచామంటేనే దేవుడికి కృతజ్ఞత చెప్పాలి కదా. మనం ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు, లేకపోతే వర్క్ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే మంచి అంటే 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 ఏ ప్రాబ్లము లేకోకుండా మనం చక్కగా తింటున్నామంటేనే దేవుడికి కంప్లీట్ గా థ్యాంక్స్ చెప్పాలి. అట్లనే మంచి హాట్ వాటర్ పెట్టి స్నానం చేస్తున్నాం అంటే కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అసలు చెప్పుకుంటా వెళ్తే ఏదో ఒకటి ఉంటుంది దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండటానికి. మరి అనుదినం ఆయన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన యొక్క శక్తినిచ్చి, ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నారో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే మరి అనుదినం దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అనే దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. చాలా సార్లు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. అలా అని చెప్పి ప్రతిరోజు మనం ఈజీగా థ్యాంక్స్ చెప్పడానికి లేదు, అలా ఉండదు యాక్చువల్ గా. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనకి కొంచెం కష్టమైనప్పటికీ కూడా అనుదినము మనం ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి. తర్వాత మరి రానున్న రోజుల్లో దేవుడు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు మన లైఫ్ లో ఎలా ఉందో దాన్ని బట్టి మన ఫ్యూచర్ కూడా ఉంటుందని అనుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనకంటే ముందు మన ఫ్యూచర్ లో ఉంది, మనకంటే ముందుగా వెళ్ళి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కనుక ఆయన పైన మనకి విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తాడని నమ్మి ముందుగానే మనం కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ఎంత గొప్ప దేవుడే కదా. సో ఇట్లా మనం ఎవ్రీడే మనకి థ్యాంక్స్ కృతజ్ఞత చెప్పాలి అంటే అది మనకి ఎన్నో విధాలుగా చెప్పొచ్చు దేవుడికి. చాలా సార్లు మనం వాటిల్లో చేయకోకుండా ఏదో లేని దాని కొరకు ఇంకా ఏదో కావాలని చెప్పి ఆశపడి మనం వాటిల్లో అంటే కృతజ్ఞత చెప్పలేనటువంటి స్థితిలో ఉంటాం. నిజంగా చెప్పాలంటే మనం ఇంకా అసలు దేవుడు ఏమి చేయకపోయినా కూడా ఇప్పటిదాకా ఆయన మన జీవితంలో చేసిందని కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. ఆయన ఇంకేం చేసినా చేయకపోయినా మనకి ఇంకేం అక్కర్లేదు అసలు. ఎందుకంటే అంత లిస్ట్ ఉంది. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నా సరిపోదు దేవుడికి. దేవుడు మనకి ఇంకేమీ చెయ్యక్కర్లేదు అని, అసలు ఏమీ చెయ్యక్కర్లేదు దేవుడు ఇంకా అని మన ఆ గ్రహింపులోకి వస్తే నిజమైన కృతజ్ఞత యాక్చువల్ గా చెప్పాలంటే. అలానే మనం దేవుడు మనకి ఏం చేశాడు అన్న దాంతో పాటు మనం ఆయన చేసిన దానికి అర్హులమే కాదు అన్న గ్రహింపులోకి వస్తుంది కూడా ఇంకొక రకమైన కృతజ్ఞత. అలా చెప్పుకుంటా పోతే అసలు ఎన్నో విధాలుగా మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. మరి ఈ రోజు దేవుడైతే మనకి కృతజ్ఞత కలిగి ఉండాలి, అలాంటి హృదయం కలిగి ఉండాలి. అది మన ఒక వైఖరికి, మన యొక్క లైఫ్ స్టైల్ కి సంబంధించిందని చెప్పారు. అట్లనే ఏదో ఒక రోజుతోనో లేకపోతే ఒకసారితోనో కాదు, కానీ ఎవ్రీడే అన్ని సందర్భాలలో ఉండాలని చెప్పారు. కానీ మనం ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ ఉండలేకపోతున్నాము అనేది ఎవరి కాళ్ళ మనం చెక్ చేసుకోవాల్సిందే. చెక్ చేసుకుని ఎక్కడ పడిపోతున్నాము, ఎందుకు పడిపోతున్నాము అని చూసుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడిని మనలో ఒకవేళ ఏదన్నా కృతజ్ఞత లేని హృదయం కానీ, గర్వం కానీ, లేకపోతే సంతృప్తి లేని హృదయం కానీ, లేకపోతే ఇంకేదైనా దేవుడు మనకు చెప్పినట్లో మన హృదయంలో ఏముంది, మనం ఎలా ఉన్నాము అనేది ఆయన సన్నిధిలో పెట్టి ఆయన అడిగితే మనకి కృతజ్ఞత గల హృదయాన్ని దేవుడిచ్చి అన్ని వేళల్లోనూ ఆయన్ని మహింపరచడానికి మనల్ని మార్చమని దేవుడిని అడగచ్చు. ఎందుకంటే ఎవరి లైఫ్ ఏంటి, ఎవరి హార్ట్ ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది. మరి అలాంటి కృప దేవుడు మన అందరికి ఇవ్వాలని, అట్లానే మనం ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ కృతజ్ఞత కలిగి ఉండాలని, ఆ యాటిట్యూడ్ ని దేవుడు మనలో డెవలప్ చేసి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం అది పాస్ ఆన్ చేయాలని దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే మనతో పాటు మన పిల్లలకు కూడా ఆ కృతజ్ఞత, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా నేర్పించాలి మనం. ఎందుకంటే ఈ రోజుల్లో రోజులు గడుస్తున్న కొద్దీ కృతజ్ఞత లేకుండా పోతుంది. అదే కదా ఇందాక వాక్యంలో చదువుకున్నాం. కాబట్టి దేవుడు ముందుగా మనల్ని మార్చి, ముందుగా మన హృదయాల్ని
మన హృదయాల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి తర్వాత మన ద్వారా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది నేర్పించాలని దేవుణ్ణి అడుగుదాం. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక.